హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైమ్ అండ్ సుజాత. ఈరోజు నా వీడియోలో నా స్టైల్లో పెరుగు పోపు ఎట్లా పెట్టుకోవాలో చూపిస్తాను. అదేనండి, మజ్జిగ చారు అంటారు కదా, దాన్నే నేను కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో తీసుకుంటాను. కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో మజ్జిగ పెరుగుని కొంచెం థిక్గా తీసుకుంటే సరిపోతుంది. 1 కప్పు, రుచికి సరిపడినంత ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు అండ్ పచ్చిమిర్చి, 2 పచ్చిమిర్చి ముక్కలు, చిన్న సైజు ఉల్లిపాయ ముక్కలు, హాఫ్ టొమాటో పీసెస్, 1 pinch ఆఫ్ టర్మరిక్ పౌడర్, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, 2 tablespoons ఆయిల్, తాలింపు దినుసులు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ ఆవాలు అండ్ 1 ఎండుమిర్చి. ఇది పోపుకు కావాల్సినవి. ఇప్పుడు కడాయి హీట్ ఎక్కాక దీంట్లో 2 tablespoons ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కుతుండగా మనం ఈ పోపును వేసేసుకుందాం. ఫస్ట్ పోపుని ఒకసారి కలుపుకుందాం. ఈ పోపు వేగుతుండగానే ఈ లోపల మనం ఏం చేయాలంటే రుచికి సరిపడినంత సాల్ట్ తీసుకుని ఈ చిక్కటి మజ్జిగలో యాడ్ చేసి కలుపుకోవాలి. సాల్ట్ కరిగే వరకు కలుపుకోవాలి. తర్వాత ఇక్కడ పోపు వేగింది. ఇప్పుడు ఏం చేయాలంటే చిటికెడు పసుపు యాడ్ చేసి మన చిటపటలాడే కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేద్దాం. తర్వాత టొమాటో పీసెస్, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేద్దాం. ఇప్పుడు వీటిని గరిటెతో ఒకసారి కలుపుదాం. చూసారా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటో ముక్కలు బాగా మగ్గుతున్నాయి. ఇవి మగ్గడానికి మనం కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం. తొందరగా మగ్గుతాయి. ఈ సాల్ట్ వేయడం వల్ల తొందరగా మగ్గుతాయి. ఇట్లా 2 minutes మగ్గనిచ్చి తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా మగ్గాక ఈ మిశ్రమాన్ని చూసారా మగ్గినట్టు ఉంది. మనకి టొమాటో పీసెస్ తొందరగా మగ్గడానికి ఇట్లా గరిటెతో ప్రెస్ చేస్తే తొందరగా మగ్గిపోతాయి. ఇవి మనకి తొందరగా మెత్తగా మగ్గేదానికన్నా మనకి పంట కింద తగులుతూ ఉంటేనే బాగుంటుంది పెరుగు పోపులో. ఇప్పుడు మగ్గిపోయింది. చూసారా, ఈ పెరుగు పోపు అనేది కూడా మనకి తొందరగా అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది, తక్కువ టైంలో. స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని మన పెరుగులో యాడ్ చేద్దాం. ఈ యాడ్ చేసిన మిశ్రమాన్ని ఒకసారి గరిటెతో కలిపేసి
సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవడమే. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఈ ప్రాసెస్లో ట్రై చేసి టేస్ట్ చేయండి. ఇఫ్ యూ లైక్ మై ఎక్స్ప్లెనేషన్, ప్లీజ్ లైక్, share and subscribe my channel. Thank you.